తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే అత్యంత దారుణంగా భర్తను హత్య చేసింది. కారణం తన భర్త బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకున్నాడనేటువంటి కారణంతో దారుణంగా హత్య చేసిందో భార్య. 9 ఏళ్లు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగి తేలారు. చివరికి పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ప్రేమించి వాడిని కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత క్రూరంగా అంతం చేసింది అతన్ని. ఈ దారుణమైనటువంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో బరేలీలో చోటు చేసుకుంది. జితేంద్ర IVRIలో కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్గా పనిచేస్తున్నారు. ఆన్లైన్లో జూదం వీరి మధ్య చిచ్చు రాజేసింది. జితేంద్ర తన భార్య బ్యాంక్ అకౌంట్ నుంచి 20,000 డ్రా చేసి ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకున్నాడు. ఈ విషయం పైన కేవలం 20,000 రూపాయలు విషయం పైన జనవరి 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయినటువంటి భార్య జ్యోతి తన తల్లిదండ్రులు సోదరుని ఇంటికి పిలిపించింది. వారి కుటుంబం అంతా కూడా ఇంటికి వచ్చారు. జ్యోతి తండ్రి, తల్లి, సోదరుడు ముగ్గురు కలిసి వారు కుటుంబాల ఏదైనా వివాదాలు ఉంటే తల్లిదండ్రులు, సోదరుడు వచ్చి ఆ కుటుంబ కలహాలను సద్దుమణిగేలాగా చేసి భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉండాలని చెప్పేసి ఆ గొడవను సద్దుమణిగించి పోవాలి. కానీ వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి జితేంద్ర కాళ్ళు చేతులు కదలకుండా గట్టిగా అదిమి పట్టారు. అదే సమయంలో జ్యోతి తన భర్త గొంతు నులిమి చంపేసింది. ఇక హత్య తర్వాత మృతదేహాన్ని మఫ్లర్తో కిటికీ గ్రిల్కు వేలాడదీసింది. జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే జితేంద్ర సోదరుడి అనుమానంతో పోలీసులు నిర్వహించినటువంటి పోస్ట్ మార్టంలో అసలు నిజం బయటపడింది. అది ఆత్మహత్య కాదు, గొంతు నులమడం వల్ల జరిగినటువంటి హత్య అని తేలింది. ఇక నిందితురాలు జ్యోతి పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్నటువంటి ఆమె సోదరుడి కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. ఏదేమైనా కూడా కట్టుకున్న భర్తనే ప్రేమించి మళ్ళీ 9 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని కలకాలం కలిసి ఉండాలని చెప్పేసి అనుకున్నటువంటి దంపతులు ఇప్పుడు పూర్తిగా ఈ రకమైనటువంటి పరిస్థితికి వచ్చారు. కారణం ఆన్లైన్ జూదం. అందుకే అంటారు ఎప్పుడు కూడా ఇప్పటికీ మన తెలుగు స్టేట్లలో కూడా ఇప్పటికీ అలర్ట్ చేస్తుంటారు అందరినీ సామాజిక మాధ్యమాల ద్వారా. ఆ జూదం వైపు వెళ్ళకండి, ఆన్లైన్ బెట్టింగ్స్ వైపు వెళ్ళకండి. అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటే ప్రాణాలు పిట్టల ప్రాణాలు పోయినట్టు పోతున్నాయి ఈ మధ్యకాలంలో ప్రాణాలు. దీని బారిన పడిపోయినటువంటి ఊబిలో పడిపోయినటువంటి వ్యక్తులే ఇప్పటి వరకు దీనివల్ల బలవన్మరణాలు పొందినటువంటి ఘటనలు మనం చూసాం. ఈ జూదం వల్ల ఎక్కువ అప్పులైపోయి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు చూసాం. ఇక్కడ కట్టుకున్న భర్తనే 20,000 రూపాయల కోసం భార్య అత్యంత దారుణంగా కిరాతకంగా తన కుటుంబ సభ్యులందరితో కలిసి చంపేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వెలుగు చూడడం జరిగింది. కేవలం జూదంలో ఆ వ్యక్తి బానిస అయిపోయి ఈ రకంగా డబ్బులు పోడగొట్టుకుంటున్నటువంటి కారణంగా. అయితే ఇక్కడ ఆ వ్యక్తి దాంట్లో నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది, తనను మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆ వైపు జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి అప్పులను క్లీన్ చేసి, ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలను ఉన్నారు, తను ఉద్యోగాలను ఉంది, అతను ఉద్యోగాలను ఉన్నాడు. సో కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకా ఆ వైపు వెళ్లకుండా అన్ని సెట్ చేసుకుంటే మరలా హ్యాపీగా వీరి సంసారం కొనసాగేది. కానీ అక్కడ జరిగినటువంటి గొడవ 20,000 రూపాయలు భార్య అకౌంట్లకి వెళ్ళి భర్త తీసుకున్నాడనేటువంటి దాని కారణంగా మొదలైనటువంటి గొడవ అది చంపే వరకు కూడా వెళ్ళిందనంటే ఆ భార్య మానసిక స్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా తన కుటుంబ సభ్యులను పిలిపించి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే సర్వస్వం అని చెప్పేసి సంసారాలు చేసేటువంటి పరిస్థితి నుంచి పెళ్లి చేసుకున్నా కూడా అతనితో నాకు సంబంధం లేదన్నట్టుగానే కుటుంబ సభ్యులను పిలిపించి మరియు హత్య చేసేటువంటి దారుణమైనటువంటి స్థితికి ఈ రోజు పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే కారణాలు అనేక ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఈ తాజా ఘటన అయితే మరొకసారి ఆందోళనకు గురి చేస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధల కారణంగా జరుగుతున్నటువంటి నేరాలు మరొక కోణంలోకి చూపిస్తున్న ఈ ఘటన. ఏదేమైనా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘటన అయితే ప్రస్తుతం వైరల్గా మారింది.